హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది ఒక బాత్రూమ్. ఈ బాత్రూంలోకి పోతాం రండి. ఈ బాత్రూమ్ వచ్చేసి 10x7 ఉంది. మనకు ఇట్లా 10 feet ఉంది, ఇట్లా 7 feet అనేది ఉంది. ఈ బాత్రూంలో మనం కోహెలర్ కంపెనీవి ఏమేమి ఫిట్ చేసినామో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈడ వచ్చేసి మనం కోహెలర్ కంపెనీది యాంథమ్ డైవర్టర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లో వచ్చేసి మనం సింగిల్ రివర్ కంట్రోలర్ వాష్ బేసిన్ డైవర్టర్ ఫిట్ చేయడం జరిగింది. ఇది చాలా చిన్నది ఉంటుంది. ఇంకోటి ఈ ప్లేస్లో చూడండి, మనం కోహెలర్ కంపెనీది కన్సిల్ ఫస్ట్ ట్యాంక్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవి అన్నీ ఒక్కొక్కటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది సంకన స్లాబ్. ఇందులో ఫస్ట్ మనం శానిటరీ పైప్ లైనింగ్ అనేది చేసేయడం జరిగింది. ఫస్ట్ ఆడ వచ్చేసి ఒక డ్రైన్ నాన్ డ్రాప్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఈ ప్లేస్లో ఒక నాన్ డ్రాప్, దీని సెంటర్లో ఒక నాన్ డ్రాప్ అనేది పెట్టడం జరిగింది. 3 నాన్ డ్రాప్ ఉంది. ఇది వచ్చేసి స్ట్రైట్గానే బేసిన్ పైప్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇవి ఏమేమి తీసుకున్నాం, ఎంత స్థలం తీసుకున్నాం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీనికి టోటల్ మనం 4 feet అనేది స్థలం తీసుకోవడం జరిగింది. 4 feet స్థలంలో వచ్చేసి 2 feet సెంటర్ బాడీ జెట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇవి కనిపించేవి చిన్నవి బాడీ జెట్స్, ఇవి అన్ని 3 వచ్చేసి ఇందులో బాడీ జెట్స్ వస్తాయి. ఇది కూడా ఫిట్టింగ్ చేసి వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వచ్చేసి హైట్ గురించి చెప్తాము. యాంథమ్ కంపెనీ డైవర్టర్ వచ్చేసి ఇది ఓనర్ ప్రకారం మనం ఫిట్ చేయడం జరుగుతుంది. మనకు ఈడ 43 inches హైట్లో ఇది అనేది ఫ్లోరింగ్ తర్వాత, అంటే కంప్లీట్ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత 43 inchesకి వచ్చేటట్టు ఫిట్ చేయడం జరిగింది. దీని హాట్ వాటర్ ఇది ఇట్లా వెళ్ళిపోయి డైరెక్ట్ అవుటర్ వెళ్ళిపోయింది. దీంట్లో సోలార్ గ్రీజర్ అనేది ఏం లేదు. వాటర్ కంట్రోలింగ్ అనేవి ఏం లేవు. వాటర్ కంట్రోలింగ్ కూడా వాల్స్ కూడా బయటే ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి కూల్ వాటర్ ఇట్లా వెళ్ళిపోయింది. దీనికి కనెక్టింగ్ అయింది, కమౌట్కి కనెక్టింగ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక దీనిలో వచ్చేసి ఇది 4-way డైవర్టర్ కాబట్టి 1 2 3 4 ఇందులో 4 ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకున్నాం మేము, స్పౌట్ కోసం యూజ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇది స్పౌట్ సైడ్ నుంచి 2 feetకి ఉంది. ఇది సెంటర్ స్పౌట్ ఫస్ట్ది పై పక్క క్లోజ్ అనేది చేసేయడం జరిగింది. చూడండి, ఒకటి యూజ్ చేసుకుంటే ఒకటి అనేది క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈడ క్లోజ్ చేసేసినామో ఇది యూజ్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి బాడీ జెట్స్కి పోవడం జరిగింది. ఇట్లా హ్యాండిల్ మాదిరి బాడీ జెట్స్ అనేవి తిరగడం జరిగింది. ఫస్ట్ బాడీ జెట్ హైట్ వచ్చేసి 30 inchesకి ఉంది. సెకండ్ వచ్చేసి 42 inchesకి, థర్డ్ వచ్చేసి 54 inchesకి 3 బాడీ జెట్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఈ పైప్ లైనింగ్ చూడండి ఇట్లా తిరిగింది. మనం వాడిన పైప్స్ అన్ని సిపివిసి పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. నెక్స్ట్ 2 ఉన్నాయి మనకు. 2 కూడా ఇవి లాంగ్ బెండ్స్, అన్ని మనం అనేవి లాంగ్ బెండ్స్ అనేవి వాడడం జరిగింది. ఇవి ఇట్లా షవర్కి, అంటే మన సీలింగ్ వచ్చినాక సీలింగ్ నుంచి రైన్ షవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ డైవర్టర్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్ బేసిన్. ఇది వాష్ బేసిన్ సింగిల్ లివర్ కంట్రోలింగ్, అంటే ఇందులో వచ్చేసి ఒక ట్యాప్ మాదిరి వస్తుంది. అది ఒక వాల్ మిక్చర్ మాదిరి ఉంటుంది. దానికి సింగిల్ లివర్తో ఆపరేటింగ్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఇందులో కొంచెం సిస్టమ్ వేరే విధంగా ఉంది. మేము ప్రతి సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూల్ హాట్ వాటర్ ఇస్తాం. దీన్ని ఇట్లా కాదు, రైట్ సైడ్ హాట్ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒకటి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఇది మాత్రం ఇందులో ఫిట్టింగ్ చూడండి. ఇది పైన కనిపించే పైపు హాట్ వాటర్ పైపు చూడండి, హాట్ వాటర్ పైప్ ఇది పైన కనిపించే పైప్ హాట్ వాటర్ పైప్. కానీ దీన్ని రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. చూడండి హాట్ వాటర్, ఇందులో కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చేసి కూల్ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది అయితే కొంచెం చూసి జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ పైప్స్ అనేవి ఇట్లా బయటికి వెళ్ళిపోయినాయి. ఈడ మాత్రం కమౌట్ అనేది వస్తుంది. కమౌట్ ఆ గోడ నుంచి 26 inches దూరంలో ఉంది. మనం 19 inchesలో పెట్టినా సరిపోతుంది. కానీ స్థలం ఎక్కువ ఉందని ఎక్కువ దూరం అనేది పెట్టడం జరిగింది. ఇందులో వాటర్ సప్లై కావడానికి ఇది ఇందులో నుంచి ఈ పక్క ఇక్కడ వచ్చేసి మీరు కంట్రోలింగ్ వాల్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. మీరు కంట్రోలింగ్ వాల్ వేయకపోయినా ఎప్పుడైనా మెయింటెనెన్స్ ఇచ్చినా ఫిష్ ట్యాంక్ లీకేజ్ అయినా మీరు వాల్ అనేది హాఫ్ చేసుకోలేరు. హాఫ్ అయినా కంప్లీట్ బాత్రూమ్కి హాఫ్ అవుతుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఇంటి ఓనర్కి చెప్పడం జరిగింది, వాళ్ళు వద్దన్నారు. అందుకు మనం వేయడం. ఇంకో ఇంపార్టెంట్ విషయం, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది హెల్పో సెట్ ఉంటుంది. మనం ఇది హెల్పో సెట్ కోసం పెట్టింది. ఇంకా ఇక్కడ ఎఫ్టీఏ వేయలే, మనము లెజ్ వాల్ కట్టినాక వేద్దామని ఆపి ఉన్నాము. చాలా మంది ఏం చేస్తున్నారంటే లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడే ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లే లేపి ఇచ్చేద్దామని ఈడ లేపకుండా ఈడే లేపి ఇచ్చేస్తున్నారు. అది ఏమవుతుందంటే లెజ్ వాల్ కట్టేసినాక ఇక్కడ ఎఫ్టీఏ వేస్తారు, దీని వెనకాల టీ వేస్తారు కదా, హెల్పోసైట్కి కొట్టేప్పుడు డ్రిల్తో హోల్ అనేది వేసేస్తున్నారు. అందుకు మీరు ఇవి చక్కగా ఇచ్చేయండి. పైప్ అయితే హెల్పోసైట్ పైపు
ఫ్రెష్ ట్యాంక్ పైప్ మాత్రం ఇట్లే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీని కమౌట్ సైజు. ఇందులో చాలా మంది డౌట్ ఉన్నారు. కమౌట్ సైజ్ అనేది మీకు తెలిసేటప్పుడు మీ ఫ్లోరింగ్ ఎంత వస్తుందో ఫ్లోరింగ్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫ్లోరింగ్ గురించి తెలిస్తేనే ఈ కమౌట్ అనేది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీరు ఎంత నుంచి ఎంత పెట్టవచ్చు అంటే 9 నుంచి 10 వరకు దీని సెంటర్కి ఫ్లోరింగ్ టైల్స్ వాడితో కానీ ఎవరితో కానీ మీ టైల్స్ వాడ గ్రానైట్ వాళ్ళ ఎవరు వేస్తున్నారో వాళ్ళతో అడిగి కనుక్కోండి ఫ్లోరింగ్ ఎంత వస్తుందో. ఖచ్చితంగా ఫ్లోరింగ్ తర్వాత దీని సెంటర్కి 9.5 10 అది ఉంటే మన కమౌట్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇంకోటి కమౌట్ ఏది బిగిస్తారో అది కూడా కనుక్కోవాలి మీరు. ఎందుకంటే ఇందులో 2 టైప్స్ వస్తాయి, ఒకటి 7 ఇంచెస్ ఒకటి 9 ఇంచెస్. ఈ రెండు కనుక్కొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా మనం ఫిట్టింగ్ అయిపోయాక ఈడంతా లెడ్జ్ వాల్ వచ్చేస్తుంది, ముందుకు వాల్ వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బోల్టాలు అట్లే వదిలేస్తున్నారు. ఈ బోల్టాలు ఎక్స్ట్రా ఇస్తాడు మాకు అంతే. ఇది వచ్చేసి లెడ్జ్ వాల్ కట్టేసినాక ఇది కట్ చేసేయాలి. ఇది కట్ చేసేస్తే టైల్స్ వేసేటప్పుడు ఇవి కనిపించవు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే FTA వచ్చేసి లెడ్జ్ వాల్ కట్టిన తర్వాత అనేది వేసుకోండి. ముందే వేస్తే మీకు FTA లోపలికి వెళ్ళిపోవడం బయటికి వచ్చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇవి చేసుకోండి. ఇది దీని లోపల కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఇంకా వచ్చేసి ఈ కనిపించేది దీనికి పోతుంది బాటిల్ డ్రాప్కి. ఇది కూడా దీని సెంటర్కి వచ్చేటట్టే పెట్టుకోవాలి. దీని హైట్ వచ్చేసి మనం ఇప్పుడు 16 ఇంచెస్కి పెట్టడం జరిగింది. ఇంకోటి కనిపించే పైపు CPVC 3/4 ఇంచ్ పైపు. ఇది ఫ్లోర్లో ఎందుకు వేసినామంటే ఈ AC వాళ్ళు అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది AC డ్రైన్ పైపు. ఇట్లా ఏడ వదలడానికి వాళ్ళకి స్థలం లేదు, అందుకోసం అని డ్రైన్లో అనేది కలిపేయడం జరిగింది. ఇది కలపడంతో ఒక బెనిఫిట్ ఉంది. లేదంటే అది అట్లా బయటికి కొట్టి ఆడ అంతా నీళ్లు కారుతూ ఉంటాయి. దాంట్లో కన్నా ఇట్లా కలిపేయడం బెటర్. వీలైనంత సంకన స్లాబే ఉంటే మీకు అనేది ఇప్పుడు సపోజ్ ఇది ఫ్లోరింగ్ అంటే ఫ్లోరింగ్ 1 ఇంచెస్ డౌన్లో ఉంటుంది ఇది ఫ్లోరింగ్. లేదు మీరు సంకన స్లాబ్ చేసుకోలేదు అంటే ఫ్లోరింగ్ నుంచి మీరు 8 ఇంచెస్ 7 ఇంచెస్ హైట్లో కాలు పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సంకన స్లాబ్ ఉంటే ఇది బెనిఫిట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తా.